ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? శోకముతో ఉన్నారా? మీ ముఖమే చూపించుచున్నది కదా. మీరు శోకంతో ఉన్నారు, భయంతో ఉన్నారు, కలవరంతో ఉన్నారు. మన మనసు ఎలా అయితే ఉంటుందో అది మన ముఖములో తెలియును, ముఖము దాన్ని తెలియజేయును. హృదయ సౌందర్యము ముఖములో తెలియును అని అంటారు. వేదములో ఒక అద్భుతమైన మాట ఉన్నది. మొదటి సమూయేలు 16:7 ప్రభు చెప్పుచున్నారు, మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుడే చెప్పుచున్నారు, మనుషులు మీ ముఖమును చూచెదరు, అయితే నేను నీ దేవుడై ఉన్న ప్రభువుని హృదయమును చూచువాడను. ఈ హృదయములో మరుగై ఉన్న కార్యములన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏదియూ లేదు. మీ హృదయములో ఏమి ఉన్నది, మీ మనసులో ఏమనుకుంటున్నారో అవన్నీ ఆయనకు తెలుసు. మనం అనేకసార్లు దాన్ని మర్చిపోతుంటాము. నాకు తెలిసిన ఒక అద్భుతమైన సేవకుడు, ఆయన కృపావరమును పొందిన సేవకులు, ఆయన దగ్గరికి ఒక తల్లి తన యవ్వన కుమార్తెను తీసుకుని ప్రార్థించుకొనుటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె నా కుమార్తెకు వివాహము కానంటున్నదయ్యా, అన్ని ఆటంకము ఆమె వద్దు, ఇది సర్లేదని చెబుతూ ఉన్నది. కనుక ఆమె వివాహము కొరకు ప్రార్థించాలి, దాని కొరకే వచ్చామని చెప్పినారు. ఆ సేవకుడు ఓపికతో విని సరే ప్రార్థించవచ్చు అని కళ్ళు మూసుకున్నారు. 1 నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థించి ఆయన చెప్పారు, నీ కుమార్తెకు వివాహము అయినది, కనుక ఎందుకు ప్రార్థించమని అడుగుతున్నారని అన్నారు. ఆ తల్లి అద్దిరిపడింది. అయ్యా లేదయ్యా, చదివి ముగించి పని చేయుచున్నది, ఆమెకింకా వివాహము కాలేదు, మేము అనేక సంవత్సరములుగా ప్రయాసపడుచున్నాము, ఇంకా కలిసి రానంటున్నది, ఈమె ఇంకా దానికి సమ్మతి తెలపనంటున్నదని చెప్పారు. లేదమ్మా, దేవుడు చెప్పుచున్నారు మీ కుమార్తెకు వివాహమైనదని. ఆమె ఇంకా అదిరిపోయింది. ఏమిటయ్యా ఇలా చెప్పుచున్నారు, నా బిడ్డకు ఇంకా వివాహము కాలేదు, ఎలా వివాహమైనదని చెప్పుచున్నారు? ఆ సేవకుడు చెప్పారు, మీ కుమార్తె దగ్గర అడగండి అని చెప్పారు. అప్పుడు ఈ తల్లి తన కుమార్తె పక్కకు తిరిగినప్పుడు ఆమె తల వంచుకుని ఏడ్చుచున్నది. అప్పుడే రహస్యం బయటపడ్డది. ఇంటికి తెలియకుండా ఆమెకొక పురుషునితో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయింది. అతనితో జీవిస్తున్నది. ఇల్లు విడిచి మంచి బిడ్డ వలె పనికి పోతుంది, సాయంత్రం సరిగ్గా ఇంటికొస్తుంది, ఫ్రెండ్ ఇంటికి వెళుచున్నానని వెళుతుంది. ఈ తల్లిదండ్రుల్ని మోసపుచ్చి ఒక జీవితం జీవిస్తున్నది. అయితే దేవుని మోసపుచ్చగలమా? దేవుని సమూహమునకు వచ్చినప్పుడు దేవుడు రహస్యమును బయలుపరిచి తెలియజేశారు. ఆయనకేదైనా మనం మరుగు చేయగలమా? అన్నీయూ ఆయనకు తెలుసు. కనుక దేవుడు చెప్పుచున్నాడు, మనుషులు ముఖమును చూచును, ప్రభువైన నేను నీ హృదయమును చూచు దేవుడను. మన హృదయంలో ఏది మరుగయ్యున్నది అన్నీయూ ఆయనకు తెలుసు. కనుక మనం అన్నిటినీ దేవుని దగ్గర మనసు విప్పి మాట్లాడాలి. మన కొరతలు, నిండుతనము, ఆనందము, వేదన, బలహీనత అన్నిటినీ దేవుని దగ్గర మనసు విప్పి హృదయము తెరిచి మాట్లాడామంటే దేవుడు సంతోషంగా మనల్ని హత్తుకుని దాన్ని సరిచేసి మనలను పవిత్రపరచి చక్కగా నడిపించెదరు. కనుక ఈ దినం దేవుని చూసి, నా హృదయం మీకు తెలుసు దేవా, నా హృదయంలో అక్రమ ఆలోచన ఉంటే దాన్ని తొలగించండి, తప్పులైనవి ఉంటే వాటిని మార్చండి, నేనన్నిటినీ మీతో చెప్పుచున్నానని చెప్పండి. మీ హృదయం అలాగే లఘువవుతుంది, ఆ భారమంతా పోతుంది, కలవరం పోతుంది, మీ హృదయం సంతోషంగా మారుతుంది. చెబుతారా? అలాగే కళ్ళు మూసుకుని చెప్పండి, హృదయంలో చేపెట్టుకుని చెప్పండి, యేసయ్యా, నా హృదయమును మీరు ఎరిగి ఉన్నారు, నా హృదయంలో ఏదియూ నేను దాచి ఉంచలేను, మీరు నన్ను చూచుచున్నారు. ఇప్పుడు నా హృదయములో కనబడే అన్నిటినీ నేను మీకు చెప్పుచున్నాను. నా బలహీనతలు, కొరతలు, తప్పులు, నన్ను బాధించే విషయాలు, హృదయంలో ఉన్న కార్యములన్నిటినీ మీ పాదముల యొద్ద పెట్టుచున్నాను. మీరు వాటన్నిటినీ క్షమించి మర్చిపోయి సరిచేసి నూతన హృదయముగా మార్చి ఇవ్వండి. సంతోషము, సమాధానముతో నిండిన హృదయముగా మార్చి ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.